చెయ్యనన్నాడు మరి ఎనికిరా ఏంటి కెమెరా ఫోన్ వస్తుంది కెమెరాలో నాకు మధ్యలో అంటే ఎనికిరా ఈ చెయ్యి ఎనికిరా కాదండి ఎట్లా మరి మేము ఇసుకోలేదా जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया मक्कलाली తెలుగుదేశం పార్టీ మక్కలాలి తెలుగుదేశం పార్టీ जोहार इंडिया చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం అన్నా దయచేసి మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా మొదటి చేసింది కూడా పోయినసారి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. అయితే ఈ మధ్యలో 5 సంవత్సరాలు ఏదైతే వచ్చిందో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చూసాం. తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన కేంద్ర మంత్రివర్యులు మన పార్లమెంట్ సభ్యులు ఈసీ ప్రెసిడెంట్ ఇప్పుడే సామాన్యంగా కూడా పెట్టారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు ఏ ఆధ్వర్యంలో ఇప్పుడు బడ్జెట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ వరకు 100 కోట్లు, తర్వాత 350 కోట్లు మిగతా కూడా ముందు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కేటాయించడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్నవరకు దానికి పూర్తిగా రావాలి అంటే ఇప్పుడు అంతకుముందు మొదట్లో 6 టీఎంసీ ఉండేది, తర్వాత దాన్ని 4 టీఎంసీ మార్చారు. ఇప్పుడు అక్కడ ప్రకాశం బ్యారేజ్ 12 అడుగుల లెవెల్ ఉంటే కానీ తర్వాత దీన్ని రోడ్ ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది. నీళ్లు బాగా పారాలి అంటే కొంచెం ఫ్లాట్ వాళ్ళు ఇది ఉండాలి, లెవెల్ ఉండాలి. దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్నాళ్ళు బట్టి చెరుకూరు మండలంలో వాళ్ళపాడు, సోమపాడు, నాలపాడు
కూడా మెటల్ మార్చారు. మాకానికి కావాలి ఇల్లు లేదు. ఆ పరిస్థితి చూసి చాలా బాబు గారు వచ్చిన తర్వాత పట్టిసీమ చేయటం, ఆ పట్టిసీమ లెవెల్ మెయింటైన్ అవటం, దాని నుంచి మళ్ళీ నీరు వస్తాం ఆంధ్రప్రదేశ్ జరిగింది. అయితే నీరు వచ్చి మాకు కూడా ఈ 5 సంవత్సరాలు ఆ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చాలా మెయింటైన్, అందువల్ల అసలు అది కూడా అనుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఉంటూ ఉండదు. మొదట్లో దీని పేరు సర్దుబాటు ఛానల్, దాని తర్వాత పెద్దపాడు ఛానల్, ఆ తర్వాత ఇప్పుడు దారిపాడు పట్టుకొని చాలా ఇప్పుడు మళ్ళీ మీ కింద దాకా రావాలని చెప్పి మా రైతాంగం కోరటం, ఇటు పచ్చిపాడు దాటి ఇటు మా ఊరు అవసరం అనుకుంటాను, సరైన ప్లాన్ ఐడియా లేదు నాకు. రోడ్డు దాటి వచ్చి ఇటు పాలు పట్టుకెళ్ళి అటుకొని పోతుంది, కొంచెం పైన పట్టు దాకా చాలా యాదవ్ లైన్ రెగ్యులేషన్ ప్రస్తుతం 100 కోట్లు కేటాయించడం. దీనికి మరి మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు కృషి వల్లే ఇవన్నీ కూడా రావడం. నేను ఎడ్యుకేషన్ చేసుకోవడం, మీరు ఎంత చేస్తే ఇప్పుడు రాదయ్యా, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేది, చంద్రబాబు గారు వచ్చేది, దీనికి గ్రాంట్స్ వచ్చేది, అవి నువ్వు చేయకపోయినా వస్తుంది అని చెప్పి కట్నే ఆ కమిట్మెంట్ తోటి మనకి నిధులు కేటాయించడం. అయితే దీన్ని ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. లక్ష్య కాబట్టి ఎడ్యుకేషన్ చేశారు, కేసులు పెట్టిస్తున్నారు. రైతాంగం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చింది. వారి ఇబ్బందులను చూసిన తర్వాత 2012లో మనకు శాంక్షన్లు కూడా ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను కొనసాగించకుండా టెండర్ అయినటువంటి వర్క్ రద్దు చేశారు. అయితే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలి, మనకు గుంటూరు శాఖలు పొడిగింపు కానీ మోడర్నైజేషన్ కానీ జరగాలన్నటువంటి ఒకే ఆలోచనతో రైతాంగం గతంలో ఎప్పుడు లేనంత మెజార్టీగా రైతులందరూ ఒక్క మాట మీద వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు కూడా 2 పర్యాలు వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆయన మేము ఎప్పుడు కలిసినా మా ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు బ్రహ్మచారి గారు, మేము ఎప్పుడు వెళ్ళినా ఈ గుంటూరు ఛానల్కి నేను నిధులిస్తా 1 ఇయర్ లోపల మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన మాట కోసమే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ మరి మోడర్నైజేషన్. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు రంగయ్య గారు చెప్పినట్టుగా గత కాలం నుంచి కోరుతున్నప్పటికీ అక్కడ లెవెల్ మెయింటైన్ చేయకపోతే నీళ్లు పైకి రావు. కాబట్టి పట్టుసీమ ఇప్పుడు వచ్చింది కాబట్టి పట్టుసీమ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాలో కలపడం వల్ల లెవెల్ మెయింటైన్ అయింది. ఇప్పుడు దాన్ని 600 క్యూసెక్స్ నుంచి 750 చేస్తే కానీ చివరి భూముల వరకు నీళ్లు రావు. కాబట్టి దాన్ని 750 చేయాలంటే ఆ కాలువలు మరమ్మతులు జరగాలి. ఆ మరమ్మతులతో పాటు పంటల వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. పంటల వరకు ఎక్స్టెన్షన్ చేయాలంటే ఈ 2 కూడా కలిపి ఇస్తేనే అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 2 ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కి 100 కోట్లు ఇవ్వడం జరిగింది. దీని ఎగ్జిబిషన్ కూడా 300 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారు బడ్జెట్ లో. కాబట్టి మనము ఈ పనులను ముందుకు తీసుకెళ్లాం. ఇది నిజంగా చెప్పాలంటే పట్టుపాడు నియోజకవర్గ స్వరూపాలు మార్చేటటువంటి ఒక ప్రాణవాయువు. ఇది ప్రజల యొక్క జీవనాడి. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నాకు ఈ అవకాశం కల్పించేటువంటి పెద్దలు చంద్రబాబు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యంగా నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నటువంటి మా డాక్టర్ సంవత్సరాన్ని కేంద్ర మంత్రి గారులకు, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రతి నాయకులు కూడా ఈ కార్యక్రమాల పట్ల మేము ఎక్కడైతే సంబంధం అక్కడికి వచ్చి
ప్రజలకు సంబంధించి రైతాంగానికి సంబంధించిన కార్యక్రమాలపై ప్రతి నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతాంగానికి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే విషయంలో కొన్ని ఇవన్నీ కూడా పెద్దలతో మాట్లాడి మనం గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా మీరు ఒకటే కోరారు, చిన్న వర్షం వచ్చినా ముంపుకు గురయ్యేటటువంటి నల్లమాడు వాగుల్లో కూడా నివారణ చర్యలు కావాలని గట్టిగా పనిచేస్తున్నారు. రేపు నెక్స్ట్ ఇయర్ లో దానికి కూడా బడ్జెట్ ప్రతిపాదనలు అనేటువంటి జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఎక్కడ కూడా నిలబడకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర బడ్జెట్ సహకరించకపోయినా కేంద్ర మంత్రి గారు పలుకుబడులు ఉపయోగించి కేంద్రంలో మంత్రి అవ్వడం మన అదృష్టంగా భావించి అక్కడ నాబార్డు నుంచి కూడా ఏదైనా సహాయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తామన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది, ఖచ్చితంగా మన చిరకాల వాటిని నెరవేరుతుందని మనం చేసుకుంటూ మీ బిడ్డగా మీ కోరికను తీర్చే అవకాశం మా దేవుడు నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి నమస్కరించి, అదేవిధంగా పట్టుపాలు నియోజకవర్గ ప్రజలందరికీ పాల్గొంచి నేను నమస్కరిస్తున్నాను. నమస్కారం. ఎందుకంటే అది కూడా చూస్తున్నాం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎస్పీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా పాములు అది అయిపోయింది. ఎన్నో అన్నపాసం పెట్టారు. ఆ తర్వాత ఎంపీ కంటే కూడా ఎక్కువ ఎవరో పనిచేస్తున్నారు. వాళ్ళు మరి నల్లపడకుండా క్యాంపులు పెట్టుకుంది. ఏదైనా వాళ్ళు వెళ్తే మాకు అదేమైంది చంద్రశేఖర్ గారు మన పట్టుపాడు నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేసి ఇక్కడ 4-5 ప్రాజెక్టులు ఆయన మనసులో ఉన్నవి కార్యాచరణలో పెట్టడానికి ప్రతి నిత్యం కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ యువతను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, మహిళలకు భద్రత ఇవ్వాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టుపాడు నియోజకవర్గం నుంచే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో తాను పనిచేస్తున్నాను. ఆయనతో పాటు నేను ప్రయాణం చేస్తున్నాను, నాతో పాటు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పట్టిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విధంగా దానం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున పట్టిపాడు, చిలకలూరిపేట, పరుచూరు, బాపట్ల, మంగళగిరి 5 నియోజకవర్గాల ప్రజల సాగునీరు, త్రాగునీరు తీర్చేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి చిరకాల కోరికలు తీర్చిన వారికి పాలాభిషేకం కాదు, ఏమి చేసినా కూడా తక్కువే మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మీరు రామాంజనేయులు గారు చెప్పినట్టు చంద్రబాబు గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి 2019 ఎలక్షన్స్ ముందే 200 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేశారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పడేసింది పూర్తిగా. అయితే ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన దగ్గర నుంచి రామాంజనేయులు గారు, నేను, అదే విధంగా గంతయ్య గారు ఎన్నిసార్లు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనుషుల్ని కలుస్తూ నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి పయ్యావుల కేశవ్ గారి దగ్గర నుంచి అన్ని విధాలుగా చేసి డిపిఆర్లు సిద్ధం చేసి 1కి 4 సార్లు అడిగితే ఈరోజు కష్టకాలంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇది 5 సంవత్సరాల క్రితం చేస్తుంటే 200 కోట్ల రూపాయలతో అయిపోయేది. ఈ రోజు ఎస్టిమేట్ చేపిస్తే 100 కోట్లేమో భూసేకరణ, 260 కోట్లు ఎక్స్టెన్షన్.
ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మరొక 27 కిలోమీటర్ల అదనంగా వస్తుంది. దీనివల్ల ఆయకట్టు పొందేది 38,400 ఎకరాలు అడిషనల్ గా వస్తాయి. కాబట్టి దీని కాస్ట్ 370 కోట్లు అయిపోయింది ఈ రోజున 5 సంవత్సరాల వల్ల. ఏదేమైనప్పటికీ ఎంతైనా కూడా ఇది తప్పనిసరిగా అన్నదాతలకి కావాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డే, ఇక్కడ ఉన్న వాళ్ళు మేమందరం కూడా రైతు బిడ్డలమే. ఎండలో మాడిన చేతుల బాధ, వర్షం కోసం ఎదురు చూసే కన్నీటి చాలా తెలిసినటువంటి వ్యక్తులు మేమందరం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు ప్రతిసారి నాయకులు రావటం మాటలు చెప్పడమే కాకుండా చెప్పిన మాటలు మొలకెత్తే విధంగా చేసే కార్యక్రమం మేమందరం తీసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. డబ్బులు తీసుకురావడమే కాదు, మేమందరం దగ్గర ఉండి కంపల్సరీగా ల్యాండ్ ఎక్విజిషన్ సాధ్యమైనంత ఫాస్ట్ గా చేసి కాంట్రాక్టర్లు మంచి వాళ్ళని తీసుకొచ్చి వచ్చే 2-3 సంవత్సరాల లోపు ఎట్టే విధంగా ఏదో విధంగా దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కూడా మీ అందరం తీసుకుంటామని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ఎక్స్టెన్షన్ తో పాటు మొత్తం 4 లిఫ్ట్లు వస్తున్నాయి. ఒక లిఫ్ట్ మంగళగిరి దగ్గర, ఎందుకంటే వాటర్ బాగా రావాలి కాబట్టి, తర్వాత మధ్యలో 3 లిఫ్ట్లు వస్తా ఉన్నాయి. రామాంజనేయులు గారు చెప్పినట్టు మోడర్నైజేషన్ కి ఖర్చు ఇంకొక 600 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. అది ఇప్పుడు బడ్జెట్ లో పెట్టలేదు. మనం నెక్స్ట్ బడ్జెట్ లోనో పై వచ్చే బడ్జెట్ లోనో ఇది అయిపోయిన వెంటనే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటే అది కూడా తప్పకుండా చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కాకుండా దీనికి డబ్బులు కూడా రామాంజనేయులు గారు చెప్పినట్టు సెంట్రల్ లో మా డిపార్ట్మెంట్ లో ల్యాండ్ రికార్డ్స్ లో కొన్ని త్వరితగతిన పనులు పూర్తి చేసి ఒక 400 కోట్ల రూపాయలు స్టేట్కి వచ్చే విధంగా మేము కూడా సహకరించాం. దానివల్ల ఇది కూడా కొంత ఈజీ అయింది మనకని మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇవి కాకుండా గ్రామీణ సడక్ యోజన మా రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక 80 కిలోమీటర్లు ఆగిపోయింది, మిగిలిపోయి ఉంటే వచ్చిన దగ్గర నుంచి వాటిని కూడా పరుగులు పెట్టించి డిపిఆర్లు చేసి కొన్ని రోడ్లు శాంక్షన్ తీసుకొచ్చాం. మేము ఎవరికి చెప్పలేదు, సాయంత్రం పెట్టాలని చెప్తాం అనుకున్నాం ప్రెస్ మీట్ లో. బట్ ప్రతిపాదనలో ఉన్నాం కాబట్టి మీకు శాంక్షన్ అయ్యే వరకు నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి ఏగులపాలెం టు ఓఎం రోడ్, ఈదులపాలెం నుంచి సిక్కిరెడ్డిపాలెం వరకు 6 కిలోమీటర్ల పైన 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇది కూడా తర్వాత ఒట్టి చెరుకూరు, ముట్లూరు టు బురదగుంట, మాలపల్లి, ఇది 10.5 కిలోమీటర్లు అంటే 11.5 కోట్లు. ఇది కూడా శాంక్షన్ అయింది. మూడవది చిలకలూరుపేట, పిఎన్ పాడు, ఆర్ఎండి రోడ్డు, ఎన్బి పాలెం వయా టీవీ పాలెం 5.5 కిలోమీటర్లు 400 కోట్లు. మొత్తం కలిపి 20 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ నుంచి నేను సెంట్రల్ నుంచి పట్టిపాడికి రిలీజ్ చేయించినటువంటి డబ్బులు. దానికి పూర్తిగా డిపిఆర్ చేయటం కానీ ఇక్కడ నుంచి మొత్తం కోఆర్డినేట్ చేసినటువంటి రామాంజనేయులు గారికి కూడా మీ అందరూ మరొకసారి కృతజ్ఞతలు చెప్పాలి. ఇవి కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు గట్టిపాడు నియోజకవర్గానికి 5 కోట్లు రిలీజ్ చేశారు. ఆ 5 కోట్లు ఈ 20 కోట్లు 25 కోట్ల రూపాయలతో దాదాపుగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లు కూడా మంచి రోడ్లుగా తయారయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం, అయినప్పుడు చెప్తాం. బట్ ఏదేమైనప్పటికీ మీరందరూ
అద్భుతమైన మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు నిరంతరం కష్టపడి ఈ ప్రాంతానికి మంచి జరిగే విధంగా మేమందరం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని అందరూ కూడా గుర్తు పెట్టుకొని కడుపు నిండిన వెంటనే మర్చిపోకుండా ఆ రుణం మీరు కూడా తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా వందకు 100 ఖచ్చితంగా వస్తుంది. పట్టుపాడులో కూడా రేపు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు మనమే, ఎంపీటీసీలు మనమే, మండల పరిషత్తులు మనమే, డిప్యూటీసీలు మనమే, వార్డు మెంబర్లు ఆటోమేటిక్ గా చేస్తారు. కాబట్టి మొత్తం కూడా మన గుర్తిట్లోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే పనిచేసే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈరోజు వైసీపీ నాయకులు కూడా అయ్యా మేము ఏం చేయలేకపోయాం, ముఖం చూపించలేకపోతున్నాం మా క్యాడర్ కి, మీతో పాటే ప్రయాణం అని చాలా మంది చెప్తున్నారు. అయితే వాళ్ళు మనకు వచ్చే 4 సంవత్సరాల సువర్ణ అవకాశం అని మీ అందరికీ మనం చేసుకుంటూ చిరకాల కోరికలన్నీ కూడా తీరడానికి మా వంతు కృషి చేస్తామని మనం చేసుకుంటాం. ఒక విషయం చెప్పడం మర్చిపోయాం. ఈ కూటమి ప్రభుత్వం మీకు 3 ఉదాహరణలు. మొన్న ఎవరు వచ్చి ఊళ్ళకి నీలమయమైనప్పుడు ప్రతి రైతుకి మనం నష్టపరిహారం పే చేసాం. ఎవరు లేనంతగా 8 రోజుల్లో ప్రతి రైతుకి ఎక్కడ అత్యధికంగా. రెండోది వరి ఎట్లా ఉన్నాడో మీ అందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు 7,800 కోట్ల పెట్టి ప్రతి రైతు దగ్గర ఉన్నారు. కాటన్ కొనకపోతే DCI మెంబర్ని ట్రాన్స్ఫర్ చేసి మరి కాటన్ కొనిపించాము. మొత్తం ఎక్కడ కూడా కాటన్ మాఫియాని లేకుండా చేశాం. ఈరోజు మిర్చి చూస్తే 11,800 రూపాయలు. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో మిర్చికి ఒక రేటు నిర్ణయిస్తారు, 10,300 నిర్ణయిస్తే ఇది కాదు, మా రైతులకు గిట్టుబాటు కాదు అని చెప్పి 11,800కి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి కూర్చొని కేంద్ర మంత్రులతో మాట్లాడి చేపించాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ పెంచి రేటు 11,800 కాదు 15,000, 20,000 వచ్చే విధంగా చేయాలనే విధంగా దానికి కూడా వర్క్ చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పగా మొన్న వచ్చి హడావుడి చేసిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ధర 7,000, మనం 11,800. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 25% మాత్రమే కొనగలరు. అయితే మేము రిక్వెస్ట్ చేసింది 75% వరకు అవసరమైతే కొనండి అని చెప్పాం. ఇది కేవలం మినిమం సపోర్ట్ ప్రైస్ మాత్రమే, ఇంతకంటే ఎక్కువ వచ్చే విధంగా తప్పనిసరిగా ప్లాన్ చేస్తాం. కాబట్టి మీరందరూ రైతులందరూ కూడా ఇదందరికీ తెలియాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఏ విధంగా పోరాడుతుంది అనేది తప్పకుండా అనిపిస్తాం. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాలువలో నీళ్లు, ఈ కాలువలో నీళ్లు రావడానికి విశేషంగా కృషి చేసినటువంటి నాగేశ్వరరావు గారు ఇక్కడ DC మెంబర్. అంతర్గతంగా కుసుమ ఇక్కడే ఉన్నారు. తర్వాత అదే సీన్ అంటే కుసుమ, ఈ పేరు లేదు, ఆ పేరే ఉందా. తర్వాత మన సాంబశివరావు బట్టి చెరుకు, వీళ్ళు ముగ్గురు కూడా DCలు కావడం, కాలువల్లో మొత్తం 5 సంవత్సరాలు తేలిపోయినటువంటి దాన్ని అంతా కూడా నిధులు వస్తాయో రావో ఒకే విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసంతో కాలువలు శుభ్రం చేశారు. ఎప్పుడైతే కాలువలు శుభ్రం చేశారో పై నుంచి నీళ్లు ఎంత వదంగా ఇబ్బంది లేకుండా చివరి భూముల వరకు అందించడం జరిగింది. ఇక్కడ నాగేశ్వరరావు గారు కానీ, కుసుమ గారు కానీ, సాంబశివరావు కానీ నిద్రపోకుండా ఎప్పటికప్పుడు నీళ్లు పడిపోతున్నాయి. అందుకే అప్పాపురం ప్రాంతానికి సంబంధించి 400 కృషికి పడిపోయినాయి. 1,200 పెంచాలంటే నిన్న వెంటనే ప్రభుత్వాన్ని గారు అక్కడే సీఎం గారు దృష్టికి రావడం, నేను అక్కడ మంత్రి గారు దృష్టికి తీసుకురావడం, సాయంకాలం మళ్ళీ నీళ్ళు ఇవ్వడం. మరి ఇప్పుడు మన ఆంధ్రలో చెప్తున్నారు ఇక్కడ వంకాయలు పాలు మనం ఎగిరాయని. ఇప్పుడు మళ్ళీ NSP వాళ్ళతో మాట్లాడతాం, ఒక గంట 2 గంటలు మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఏ రకమైన రైతాంగాన్ని ఆడుకోవడానికి చాలా శక్తులు ఉంటాం.
దేనికైనా త్యాగం సిద్ధంగా ఉన్నాం. రైతాంగం బాగుండాలి. రైతాంగం బాగుంటేనే మనం బాగుంటాం. అది సెక్రటరీ చూస్తాం. ఐదు నియోజకవర్గాలు మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, చిలకలూరిపేట, పర్చూరు 5 నియోజకవర్గాల అన్నదాతల అర్ధ శతాబ్దపు కళ, అంటే 50 సంవత్సరాల కళ ఈ గుంటూరు ఛానల్ అనేది. అంతకుముందు 2019లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న పాపాన లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాంజనేయులు గారు, నేను, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు అందరూ, ఎమ్మెల్యేలు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు అందరం కూడా ఇది కంపల్సరిగా నెరవేరాలి అని చంద్రబాబు నాయుడు గారికి మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాం. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక 300 కోట్ల ప్రొవిజన్ ఉంది కృష్ణా డెల్టా ప్రాజెక్ట్స్ మేజర్ ఇరిగేషన్ వర్క్స్కి. అందులో కొంత డబ్బు పెట్టి ఎక్స్టెన్షన్ కూడా ఇమీడియట్గా సాధ్యమయ్యే విధంగా చేస్తాం. కాబట్టి ఇంత గుంటూరు ఈ 5 నియోజకవర్గాల ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టుకోబోతా ఉన్నారు చేసినందుకు. వారికి కృతజ్ఞతగా ఈరోజు నేను, మా ఎమ్మెల్యే గారు అనుకొని వారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించి రాత్రి ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా 5 నియోజకవర్గాల కళ, 50 సంవత్సరాలు పైబడి రైతాంగం చేస్తున్న పోరాటం, రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతు బాంధవుడిగా పేరున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2017-18లోనే ఈ ప్రాజెక్టులకు శాంక్షన్లు ఇచ్చి, మరి అదేవిధంగా టెండర్లు కూడా పిలిచి, టెండర్లు ఖరారైన తర్వాత రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం, ఆ ప్రాజెక్టులు రద్దు చేయడం, మళ్ళా ఎలక్షనీరింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ 5 నియోజకవర్గాల్లో గుండె చప్పడైనటువంటి రైతాంగం చిరకాల వాంఛగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు, అదేవిధంగా మోడర్నైజేషన్ చేసి తీరుతామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 1 ఇయర్లోనే మొట్టమొదట పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈ 5 నియోజకవర్గం పరిధిలో రైతాంగం వారి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా ఉంటాడన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకునే విషయంలో రైతులందరితో సమన్వయపరచుకొని కేంద్ర మంత్రి గారి యొక్క ఆలోచనలతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క దశ నిర్దేశంతో ఈ ప్రాజెక్ట్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మనవి చేసుకుంటూ, ఇక్కడ కోరుతున్నటువంటి నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో దాని మీద పోరాటం చేస్తున్నారు ఆల్రెడీ మా కేంద్ర మంత్రి గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడిచి మొత్తం మీద ఈ నియోజకవర్గ రైతాంగానికి చిరకాల వాంఛంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది.